ఏ వచ్చింది అసైన్మెంట్స్ వెబ్సైట్స్ అన్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్స్కి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే అసలు ఈ ఏఐ జనరేషన్లో నేను కోడింగ్ నేర్చుకోవాలా లేకుంటే ఏఐ టూల్స్ తో డెవలప్ చేయాలా? ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, మై నేమ్ ఇస్ అభినందన్. ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ డిప్లొమా ఇన్ సిఎస్సి థర్డ్ ఇయర్. ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం అసలు ఈ ఏఐ జనరేషన్ లో కోడింగ్ రిలవెంటా, అసలు ఏఐ అంటే ఏంటిది, ఏఐ వల్ల జాబ్స్ ఉంటాయా పోతాయా, ఈ వీడియోలో అయితే అన్ని క్లారిటీగా చెప్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అసలు వాట్ ఈస్ ఏఐ? ఏఐ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మనిషిలా ఆలోచించే ఒక సాఫ్ట్వేర్. ఏఐని ట్రైన్ చేయడానికి మనకు చాలా అంటే చాలా డేటా కావాలి, అల్గరిథమ్స్ నేర్చుకోవాలి, ప్యాటర్న్స్ నేర్చుకోవాలి, అంటే ఇంకా చాలా నేర్చుకోవాలి. రియల్ వరల్డ్ లో ఏఐ గురించి చెప్పాలి అంటే చాట్ జీపీటీ. మనం చాట్ జీపీటీలో వెళ్ళంగా ఏమైనా సెర్చ్ చేయగా మనకు కావాల్సిన డేటా అయితే మనకు చాట్ జీపీటీ ఇస్తుంది. దీన్నే సింపుల్ గా మనం ఏఐ అంటాం. ఏఐ విల్ రిప్లేస్ జాబ్స్. ద ఆన్సర్ ఇస్ బోత్ ఎస్ అండ్ నో. ఎందుకంటే ఏఐ కొన్ని జాబ్స్ ని రిమూవ్ చేస్తుంది అండ్ కొన్ని జాబ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ గా డేటా ఎంట్రీ జాబ్ ఉంటుంది చూడు, అది ఏఐ చేయగలదు. ఏఐ అసలు జాబ్స్ ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఏఐని కంట్రోల్ చేయాలి అన్నా, డెవలప్ చేయాలి అన్నా, అలాంటి జాబ్స్ మనకైతే ఏఐ జనరేట్ చేస్తుంది. లైక్ ఒక పర్సన్ కి కోడింగ్ ప్లస్ ఏఐ టూల్స్ వాడటం వస్తే ఆ పర్సన్కి అయితే చాలా ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక నార్మల్ స్టూడెంట్కి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే ఇప్పుడు నేను కోడింగ్ నేర్చుకోవాలా వద్దా? ద ఆన్సర్ ఈస్ ఎస్. నువ్వు ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోవాలి. ఏ వచ్చిందని కోడింగ్ కి ఇంపార్టెన్స్ తగ్గదు, బట్ ఇట్ యాక్చువల్లీ ఇంక్రీజ్డ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ టూల్స్ డెవలప్ చేయాలి అన్నా మనకైతే కోడింగ్ అయితే కావాలి. ఖచ్చితంగా మనం కోడింగ్ అయితే నేర్చుకోవాలి. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు మనం చాట్ జీపీటీని యూజ్ చేసి ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తాం. లైక్ అది కోడ్ మొత్తం ఇస్తుంది, కానీ మనం యూజర్ ఇంటర్ఫేస్ చేయాలన్నా, లాజిక్ ఇంటరాక్షన్ చేయాలన్నా ప్రతి ఒక్కటి మనమే చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు క్యాలిక్యులేటర్స్ వచ్చాయి. క్యాలిక్యులేటర్స్ వచ్చాయని మనం మ్యాథ్స్ నేర్చుకోవడం ఆపేసామా? లేదు కదా. అలాగే కోడింగ్ కూడా చాలా ఫ్యూచర్ ఉంటుంది. కోడింగ్ అనేది చాలా ఫ్యూచర్ ఉంటుంది. డోంట్ బ్లైండ్లీ డిపెండ్ ఆన్ ఏఐ. అసలు ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు అయితే నేర్చుకో. అండ్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోసం నేర్చుకో. అండ్ బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకో. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే చాలా ఫ్యూచర్ ఉంటుంది. సో గైస్, ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఏఐ ఉన్నా కానీ స్టిల్ కోడింగ్ అనేది రిలవెంట్. కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఫ్యూచర్ ఉంటుంది. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకైతే వెరీ థ్యాంక్స్. ఒక కామెంట్ చేయండి. లైక్, సీ యూ టుమారో.